He promised you suffering in this world. అనగా ఈ లోకంలో మీకు శ్రమను దేవుడు వాగ్దానం చేశాడు. He said, in this world you will have tribulation, but be of good cheer, I have overcome the world. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించానని ప్రభు అంటున్నాడు. He didn't say, be of good cheer, I will take away your trouble. ధైర్యం కలిగి ఉండండి, మీ శ్రమను నేను తీసేస్తున్నానని ప్రభు చెప్పలా. He said, don't worry, I am there with you. శ్రమ వచ్చినా ధైర్యముగా ఉండండి, నేను మీతో కూడా ఉన్నాను. I will help you. నేను మీకు సహాయం చేస్తాను. I will supply every need in your life. మీ ప్రతి అవసరత మీ జీవితంలో నేను తీరుస్తాను. You take up my cross and follow me. నా సిలువను మోస్తూ నన్ను వెంబడించండి. If preachers don't do that, ఒకవేళ సువార్తికుడు ఈ పని చేయకపోతే, what about all the other Christians? మిగతా విశ్వాసులు ఏ విధంగా ఉండగలరు? Think about all these great preachers of the past. మరి ఈ గొప్ప ప్రసంగికులు సువార్తికుల గురించి ఒకసారి ఆలోచించండి. Again, many Christians in this generation do not even know the names of these great preachers. నేటి తరంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అనేక మంది దేవుని బిడ్డలకు ఆ దినాల్లో సువార్త ప్రకటించినటువంటి మిషనరీల గురించి గాని సువార్తికుల గురించి గాని ఏమీ తెలియదండి. Right now I can give you the names of 50 people in church history who have done great things for the Lord. సంఘ చరిత్రలో అద్భుతమైన సువార్త పరిచర్య జరిగించినటువంటి 50 మంది పేర్లను ఇప్పుడు నేను చెప్పగలను. But I will just mention a few. కొన్ని పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. There was this man named Martin Luther in Germany. మార్టిన్ లూథర్ అని జర్మనీ దేశంలో ఒక సహోదరుడు. He was an Augustinian monk in the Roman Catholic Church. ఆయన రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఉండి ఎదుగుతున్నటువంటి వాడు. You know, he was a monk. That means, he was like a sannyasi. ఒక సన్యాసిగా ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఉన్నటువంటి వాడు. And he was highly educated. చాలా గొప్ప విద్యాభ్యాసాన్ని కలిగినటువంటి వాడు. He finished his doctorate. ఆయన డాక్టరేట్ ముగించాడు. And he started teaching in a Bible college. ఆయన బైబిల్ కాలేజీలో బోధించడం మొదలుపెట్టాడు. As he started reading and teaching the Bible, ఆయన దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రసంగిస్తూ ఉంటుండగా he realized that salvation is not by joining a church. అయితే ఆయన గ్రహించిన విషయం, సంఘానికి చేర్చబడటం ద్వారా రక్షణలోనికి రాము. Salvation is not by taking baptism. బాప్తిసం తీసుకోవటం ద్వారా రక్షణ రాదు. He started preaching justification by faith alone. ఆయన కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతామన్న సంగతిని గ్రహించాడు. And God used his preaching to start the great Protestant Reformation. అయితే మార్టిన్ లూథర్ చేస్తున్నటువంటి ఈ బోధను మరి గొప్ప రిఫర్మేషన్ ఆరంభించడానికి దేవుడి దైవజనుని వాడుకున్నాడు. Today there are millions upon millions of Christians who call themselves Protestants. మరి మిలియన్ల కొలది క్రైస్తవులు నేటి దినాల్లో ప్రొటెస్టెంట్లు అని పిలువబడుతున్నారు. Where did we come from? ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? Through that protest of Martin Luther. ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ప్రొటెస్ట్ ద్వారా. So in one way you can call him the father of the Protestant movement. మరి ఆయనను ఈ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ కి పితరుడని మనం పిలవచ్చు. What did he preach? ఆయన ఏమని ప్రసంగించాడు? Did he preach prosperity? ఆయన అభివృద్ధిని గురించి, ప్రాస్పెరిటీ గురించి బోధించాడా? Healing and wealth? స్వస్థత, ఐశ్వర్యం గురించి ప్రకటించాడా? No, he did not. ఆయన అలా ప్రసంగించలేదండి. Why not? ఎందుకు? Such a great man. అంత గొప్ప వ్యక్తి. He could have attracted people to himself by preaching prosperity. ఆయన ఈ ప్రాస్పెరిటీ గురించి బోధించి లక్షల కొద్ది ప్రజల్ని తన వైపుగా ఆకర్షించుకొనవచ్చు. He did not do that because he knew it's a false gospel. అది అబద్ధ సువార్త అని మార్టిన్ లూథర్ గ్రహించాడు గనుక ఆ పని చేయలేదు. You come down a few hundred years from Martin Luther. ఆ తర్వాత మార్టిన్ లూథర్ తర్వాత కొన్ని వందల సంవత్సరాల క్రిందికి మనం వస్తే You have men like John Wesley, the founder of the Methodist Church. మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి